సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా 267 బూతుల్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి డివిజన్లో పేరుకుపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేశాం. 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ అన్నిటికి కూడా చేయగలగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 62వ డివిజన్లో ఇక్కడ ఎప్పటి నుంచో అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కు గోడ ప్లస్ పార్కు లెవెలు ఇక్కడ స్థానికులకి అనుకూలంగా తీసుకురావడం కోసం దీన్ని 42 లక్షల ఖర్చు పెట్టి ఈరోజు శంకుస్థాపన పనులు చేసాం. డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి మా పైడి సీను, అలాగే మాజీ కార్పొరేటర్ మా పైడి తులసి, అలాగే మా సీనియర్ నాయకురాలు మా అక్క బోను వెంకయ్యమ్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మరియా, అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యంలో చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఒకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. 3,000 పింఛను, 4,000 ఉదయాన్నే డోర్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, రేషన్ డిపోల్లో సరుకులని ఇవ్వటం కానీ, అలాగే తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అట్లాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, త్వరలోనే శ్రీనిధి పేరు మీద 18,000 రూపాయలు నెలకి 1,500 రూపాయలు మహిళలకు ఏదైతే చెప్పామో దాన్ని కూడా ఇస్తాం. త్వరలోనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు దాన్ని కూడా ఇస్తాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి మహిళలు ఎవరు బస్సులో ప్రయాణం చేసినా టిక్కెట్ కొనే అవసరం లేకుండా చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం.